హలో వాయిస్. సో రివ్యూ వచ్చేసి కాంతా ఫిల్మ్ స్టారింగ్ యాజ్ డీక్యూ, రానా, భాగ్యశ్రీ. మూవీ నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకునే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా వచ్చుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోతే మూవీ మీ టికెట్ వర్తా కాదని అడిగితే సింపుల్గా చెప్పు భయ్యా, మా కడావిడ వద్దు, రివ్యూని లాగ్ చేయకుండా అని అడిగితే డెఫినెట్గా మీ టికెట్ వర్త్ ఫిలిం అని చెప్తా. సో ఏ ఆస్పెక్ట్లో టికెట్ వర్త్ ఫిలిం అని అడుగుతారా? సో నా ఆస్పెక్ట్ ప్రకారంగా సినిమాని మనం ఎప్పుడు కూడా డీక్యూ సైడ్ నుంచి వస్తే ఆయన సినిమాస్ అన్నీ కూడా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఒకవేళ మీకు లక్కీ భాస్కర్ అదే ఇంటెన్షన్తో నచ్చితే ఈ ఫిలిం కూడా నచ్చుతుంది. సో ఈ ఫిలిం నచ్చడానికి గల రీజన్స్ ఏంటంటే కంప్లీట్గా ఫిలిం అనేది ఒక హీరో బేస్ మీద వెళ్లకుండా ఒక సినిమాలో ఇంకో సినిమా జరుగుతున్నప్పుడు ఆ డ్రామాని ఫుల్ఫిల్ చేయడంలో డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారనిపించింది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డ్రామా ఫిలిం ఎక్కడ కూడా మీకు బోరింగ్ అనే ఫీలింగ్ రానివ్వదు, అంత బాగా యాక్ట్ చేశారు మన డీక్యూ సార్. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ రోల్లో చేసిన రానా గారు కానివ్వచ్చు, హీరోయిన్ రోల్లో చేసిన భాగ్యశ్రీ కానివ్వచ్చు, అండ్ డైరెక్టర్ అనే ఒక రోల్లో చేసిన సముద్రిక అని కావచ్చు, మిగతా కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడంలో కానీ మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే చేయదు. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ చెప్తూ మంచి మంచి బ్లాక్ బ్యాక్ షాట్ పడుతూ చాలా ఇంటెన్షన్గా వెళ్ళిపోతుంది సినిమా. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక డ్రామాతోటి, ఒక థ్రిల్ ఎలిమెంట్స్ తోటి, ఈగో క్లాషెస్ మధ్య జరిగే ఒక చిన్న పార్టీ డ్రామా అనుకోండి. సో మొత్తానికి మీరు సరదాగా ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాలి, అది కూడా డీక్యూ గారి దగ్గర నుంచి, రానా గారి మంచి క్యారెక్టర్ దగ్గర నుంచి, భాగ్యశ్రీ ఒక హైలీ పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ దగ్గర నుంచి అనుకుంటే మస్ట్ వాచ్ అని చెప్తా.